అందరికి హ్యాపీ దసరా ఫెస్టివల్ కదా. నేను మా అన్న మా విలేజ్ కి అయితే వచ్చాము. ఇలా ఫెస్టివల్స్ కి విలేజ్ కి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. విలేజ్ లో ఉన్నంత పీస్ఫుల్ మైండ్ సిటీలో అయితే ఉండదు. ఎంతైనా విలేజే. మా తోటలో గోంగూర చెట్లు అయితే చాలా ఉన్నాయి. మా నాన్న చాలా వేశారు ఈ చెట్లని. ఈ మామిడి చెట్టును కూడా నేను మా నాన్నే వేశాము. ఈ చెట్టు ఇప్పుడు కాయలు కూడా కాస్తా ఉంది. కొంతమంది బాగా చదువుకొని కూడా జాబ్స్ రాక విలేజ్ లో సెటిల్ అవుతూ ఉంటారు. ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఇంత చదువుకొని కూడా ఏం లాభం, తిరిగి విలేజ్ కి వచ్చాడు అని మాట్లాడతారు. ఆ సిటీలో 15,000కి 20,000కి జాబ్ చేసే కన్నా ఉన్న విలేజ్ లోనే ఒక 15,000 సంపాదించుకోవడం గ్రేట్ కదా. చాలా మంది వాళ్ళ విలేజెస్ కి వెళ్ళాలంటే కూడా భయపడతా ఉంటారు, ఎవరు ఏం మాట్లాడతారో అని. నేనైతే ఒకటే చెప్తాను, మంచి జాబ్ అయితే పర్లేదు చేసుకోవచ్చు, కానీ తలకు మించిన భారం జాబులు అయితే వదిలేయడమే బెటర్. చిన్నదో పెద్దదో మనకంటూ ఒక స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎంటర్ప్రినర్ గా ఎదగాలి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవడో ఏదో అనుకుంటాడని చాలా మంది ఆగిపోతా ఉంటారు అక్కడే. ఎవరిని మోసం చేయకుండా మన కష్టం మీద మనం వెళ్తా ఉంటే ఏదో రోజు డెఫినెట్ గా సక్సెస్ అవుతాము. నేను ఏం చేసినా సరే మా నాన్న అయితే ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. నాకు నా పైన చాలా నమ్మకం మా నాన్నకి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.